శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒక తల్లి గర్భము నుంచి ఒక శిశువు జన్మించిన వెంటనే మీరు చేసే మొట్టమొదటి పని ఒక అయ్యవారిని సంప్రదిస్తారు. మా బిడ్డ యొక్క జన్మ రాశి ఏంటి, జన్మ నక్షత్రం ఏంటి, ఏ పాదంలో పుట్టాడు, ఆయనకి ఏమన్నా దోషాలు ఉన్నాయా పుట్టిన బిడ్డకి అని సంప్రదిస్తారు. తర్వాత ఆ జాతకుడికి ఏమన్నా గ్రహ దోషాలు ఉంటే వాటికి తగ్గట్టు శాంతులు చేయించుకోవటము ఏదో చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు మీ ఇంట్లో పుట్టిన ఆ శిశువుని ఎలా అంటే అలా పెంచగలరా, ఒక మంచి దారిలో నడిపించాలని మీరు తపన పడుతూ తహతహలాడుతూ ఆ బిడ్డకు ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ మీరు కష్టపడుతూ ఆ పిల్లలకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. అందులో తప్పు లేదు. అయితే ఒక శిశువు కోసం ఇంత ఆలోచిస్తున్న మీరు నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో మరింత జాగ్రత్తలు వహించాలో మీకు తెలుసా? ఎందుకంటే తరతరాలు నివసించాల్సిన ఇంటి నిర్మాణము చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. మీరు నిర్మిస్తున్నటువంటి ఇంటికి సంబంధించిన స్థలంలో ఏమన్నా శల్యదోషాలు ఉంటే గనక ఆ శల్యదోషాలు పోవడం కోసం స్థలశుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఆ ఇంటి నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు వాస్తు నమ్మినా నమ్మకపోయినా కనీసం ఒక ప్రకృతి ధర్మాన్నైనా మీరు నమ్మి అనుసరించి ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ ఇంటిలో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఆ ఇంటిలో అభివృద్ధి ఉంటుంది. ఆ ఇంటిలో ఎప్పుడు కూడాను జీవకళ అనేది ఉట్టిపడుతూ అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒక ఇంటి నిర్మాణంలో మీకు తెలిసిన ఒక మంచి వాస్తు తెలిసిన వ్యక్తుల్ని పిలిపించుకొని ఇంటి నిర్మాణంలో ముఖ్యంగా బ్రహ్మస్థానం, ఆ బ్రహ్మస్థానం చుట్టూ కొంత జాగ్రత్తలు తీసుకొని మర్మస్థానాలు ఉంటాయి. ఆ మర్మస్థానాలలో పిల్లర్లు కానీ గోడలు కానీ రాకుండా చాలా జాగ్రత్త వహించి మీరు ఇంటి నిర్మాణం చేసుకుంటే మీ ఇల్లు ఎప్పుడు కూడాను కలకలలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంటి నిర్మాణంలో మీరు వాస్తు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి నుంచి వచ్చేటువంటి పంచభూతాల శక్తి ఆ ఇంటికి కనెక్ట్ చేయటం ద్వారా అందరూ సంతోషంగా ఉంటారు, ఆయురారోగ్యాలతో ఉంటారు. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః.